వెల్కమ్ టు స్మార్ట్ ఎలక్ట్రికల్ డిజైన్. టాపిక్ ఏంటంటే ఒక జాబ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకైతే ఈ జాబ్ అనేది ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి పొజిషన్ వచ్చేసి ఎలక్ట్రికల్ రివిట్ డిజైనర్ అనమాట. అంటే రివిట్ సాఫ్ట్వేర్ అయితే ఎవరైతే తెలుసుంటుందో, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివండి రివిట్ సాఫ్ట్వేర్ అయితే ఎవరికి తెలుసుంటుందో వాళ్ళకైతే ఈ జాబ్ అయితే యూజ్ అవుతుంది. అలానే వచ్చేసి కంపెనీ నేమ్ వచ్చి పిఎం గ్రూప్ అనమాట. పిఎం గ్రూప్ అనే కంపెనీలో వచ్చేసి ఈ పొజిషన్ అనేది ఉంది. ఇది వచ్చేసి బెంగళూరు లొకేషన్లో జాబ్ లొకేషన్, హైబ్రిడ్ సిస్టమ్. అంటే మేబీ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లస్ ఆఫీస్ రెండు కాంబినేషన్లో అయితే ఈ జాబ్ అయితే ఉంది. ఇది వచ్చేసి 1 వీక్ బ్యాక్ అయితే పోస్ట్ చేస్తున్నారు. ఇది వచ్చేసి ఫుల్ టైమ్ జాబ్ రోల్. పొజిషన్ వచ్చేసి మిడ్ సీనియర్ లెవెల్ అనమాట. దీంట్లో వచ్చేసి ఆర్కిటెక్చర్, ప్లానింగ్ వీటికి సంబంధించిన వర్క్స్ అయితే చేస్తుంటారు, అంటే డిజైనింగ్ వర్క్స్ అయితే చేస్తుంటారు. దీంట్లో ఇది వచ్చేసి కన్స్ట్రక్షన్ రిలేటెడ్ కంపెనీ. ఇది కంపెనీ గురించి ఓవరాల్గా మీరు చూస్తే దీంట్లో 3500 ఎంప్లాయీస్ వరకు దీంట్లో అయితే ఉన్నారు. ఇది వచ్చేసి 17 ఆఫీసెస్ ఉన్నాయి అన్నమాట వరల్డ్ వైడ్. అంటే యూరోప్, ఏసియా, యుఎస్ఏ ఇలా అదర్ కంట్రీస్లో కూడా ఈ కంపెనీ అనేది లొకేటెడ్ అయితే అయిందనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఈ జాబ్ గురించి చూస్తే దీన్ని మెయిన్గా ఎంఈపీ గురించి అయితే తెలుసుంటారనమాట. బిల్డింగ్ సంబంధించిన వాటిల్లో ఎంఈపీ అనేది మెయిన్ ఒక పార్ట్ అనమాట. అంటే ఎంఈపీ అంటే మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ వీటి గురించి తెలుసుందనమాట. వీటికి సంబంధించిన వాటిని రివిట్లో మనం డెవలప్ చేయాలన్నమాట. అంటే 3D మోడల్ డెవలప్ చేయాలన్నమాట. ఓకేనా. వీళ్ళైతే సీనియర్ ఎలక్ట్రికల్ రివిట్ డిజైనర్గా చూస్తున్నారు అనమాట. ఓకేనా. వాళ్ళు దేని మీద ఎక్స్పీరియన్స్ ఉన్నారంటే రివిట్ ఎంఈపీ మీద బాగా ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ అయితే జాబ్ రోల్స్ అయితే చూద్దాం మనము. ఇక్కడ వచ్చేసి ఈ కోఆర్డినేషన్ అయితే చేయాలన్నమాట. పిఎం గ్రూప్ ఆఫీసెస్ ఉంటాయి కదా, ఆ ఆఫీస్ సంబంధించిన వాటి ప్రాజెక్ట్స్ తీసుకొని మీరైతే ఈ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఎలక్ట్రికల్ రిలేటెడ్ మొత్తం, అంటే డిస్ట్రిబ్యూషన్ బోర్డ్స్ కానీ, ఎంసీసీ అంటే మోటార్ కంట్రోల్ సెంటర్స్ అనమాట, అవి కానీ, లైటింగ్ కానీ, స్మాల్ పవర్ కానీ, ఫైర్ అలార్మింగ్ కానీ ఇలాంటివి మొత్తం వచ్చేసి ఈ రివీట్లో అనేది డెవలప్ చేయాలన్నమాట. అంటే వాళ్ళు డ్రాయింగ్స్ అనేది ఇస్తారు, లేదా మీరు ఓన్గా డిజైన్ అనేది చేయాలన్నమాట. మేజర్గా ఏంటంటే వాళ్ళే డిజైన్ చేస్తారు, మీరు వాటిని డెవలప్ చేయాలన్నమాట 3Dలో. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఆటోక్యాడ్ తెలిసి ఉండాలి, అలానే రివిట్ కూడా తెలిసి ఉండాలన్నమాట. ఆటోక్యాడ్ అనేది 2Dకి సంబంధించింది, రివిట్ అనేది 3Dకి సంబంధించింది అనమాట. ఒకవేళ 2D ప్రాజెక్ట్స్ ఉన్నాయనుకోండి, ఆటోక్యాడ్లో చేస్తారు. 3D ప్రాజెక్ట్స్ అంటే 3D చేస్తారు, లేదా కాంబినేషన్ అంటే ఆటోక్యాడ్, రివిట్ రెండు కంబైన్ తోటి వర్క్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే చేసి ఉండాలి. దీనికి 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి అంటున్నారు. ఒకవేళ 5 to 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మ్యాక్సిమం దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. అంటే అలానే వీళ్ళు ఏమంటున్నారంటే కోఆర్డినేషన్, ఆర్కిటెక్చర్, స్ట్రక్చర్, హెచ్విసి వీళ్ళందరితో కోఆర్డినేషన్ అనేది చేయాలన్నమాట. కోఆర్డినేషన్ అంటే ఇప్పుడు జనరల్గా మీ ఎలక్ట్రికల్ వర్క్ చేసేటప్పుడు జనరల్గా వీటన్నిటిని అయితే కోఆర్డినేట్ చేయాలి, అదే వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది కూడా మీకు యూరోప్ కానీ, యూఎస్ఏ ప్రాజెక్ట్స్ కానీ మీకు ఏమైనా మీరు ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే దీనికి అడ్వాన్స్ ప్రైజ్ అయితే ఉంటుంది. 5 to 10 years మిడిల్లో ఉన్న సరిపోతుంది ఈ జాబ్కి అయితే ఎలిజిబుల్గా. ఓకేనా. ఈ జాబ్ లొకేషన్ వచ్చేసి బెంగళూరులో. ఎవరైతే ఈ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళైతే ఈ జాబ్ని అయితే అప్లై చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.